ఆటోలో దయ్యం రెండవ భాగంలో దయ్యం రమేష్ పై జాలిపడి తన ఆటోను తనకు తిరిగి ఇచ్చేసింది. అప్పటి నుండి రమేష్ దయ్యం మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒక రోజు రాత్రి సమయంలో ఆటోలో రమేష్ తో పాటు దయ్యం కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. అప్పుడు దయ్యం రమేష్ తో, మిత్రమా, నాకు ఎందుకో తెలీదు కానీ ఆటోలో ప్రయాణించటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటావు? అందులో ఏముంది మిత్రమా, ఒక్కొక్కడికి ఒక్కో అభిరుచి ఉంటుంది. నీకు ఆటోలో ప్రయాణం చేయడం అంటే ఇష్టం అంతే, అందులో ప్రత్యేకత ఏం లేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మార్గ మధ్యలో ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు. దాన్ని చూసిన దయ్యం, మిత్రమా, ఒక్క నిమిషం ఆటో ఆపు. అక్కడ చూసావా, ఒక ముసలి వ్యక్తి పాపం చలికి వణుకుతూ కనిపిస్తున్నాడు అని అతనితో చెప్పి అతనికి సహాయం చేయాలని అతని దగ్గరికి వెళ్తుంది. ఆ దయ్యాన్ని చూసిన వ్యక్తి, రా అమ్మా రా, వచ్చి నన్ను తిని నీ ఆకలి తీర్చుకో. నాకు కూడా ఈ లోకంలో బతకాలని లేదు, కనీసం నీ ఆకలన్నా తీరుతుంది. తొందరగా నన్ను తినేసి మోక్షాన్ని కలిగించు. తాతగారు, నేను మిమ్మల్ని ఏం చెయ్యను. మీరెందుకు అంతగా బాధపడుతున్నారు? ఏం చెప్పను తల్లి, తిండి తిని ఎన్నో రోజులవుతుంది. ఇక్కడ బిచ్చం అడుగుదామంటే ఒక్క మనిషి కూడా కనబడటం లేదు. ఏం జరిగిందో ఏమో అంటూ ఏడుస్తూ బాధపడతాడు. అప్పుడు ఆ దయ్యం బాధపడుతూ తన మాయతో భోజనాన్ని ప్రత్యక్షం చేసి అతనికిస్తుంది. పాపం ఆ ముసలి వ్యక్తి ఆకలితో ఉండడంతో ఆవురావురుమంటూ ఆహారాన్ని మొత్తం తిని ఆ దయ్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. సరే అని చెప్పి ఆ దయ్యం రమేష్ తో కలిసి మళ్లీ ఆటోలో వెళ్తుండగా, రమేష్, నిజంగా ఆకలి బాధ చాలా కష్టమైంది కదా? అవును మిత్రమా, ఆకలి బాధలు ఎవ్వరికీ ఉండకూడదని నేను కోరుకుంటాను. చూసావుగా నువ్వే, ఆ ముసలాయన ఎంత ఆకలి మీద ఉన్నాడో. అలాంటి వాళ్ళకి నేను సహాయం చేద్దాం అనుకుంటున్నాను. ఏదో అంతమందికి చేయలేకపోయినా నాకు తోచినట్టుగా కొంతమందికి సహాయం చేస్తున్నాను. అందరికీ చేయడం అంటే కష్టమే కదా, నాకు వచ్చేదే అంతంత మాత్రం ఆదాయం. మిత్రమా, నువ్వేం బాధపడకు. ఈ రోజు నుండి నేను నీకు తోడుగా ఉంటాను. నా మాయా శక్తులతో ఏమైనా చేయగలను. అలాంటి పేదవాళ్ళు ఇంకా ఎక్కడున్నారు చూపించు, వాళ్ళందరికీ సహాయం చేద్దాం అని అంటుంది. అందుకు రమేష్ చాలా సంతోషపడుతూ, సరే మిత్రమా, ఇప్పుడే వెళ్దాం పదా అంటూ కొంతమంది బిచ్చగాళ్ళు ఉండే దగ్గరికి తీసుకువెళ్ళాడు. వాళ్ళందరినీ చూసిన దెయ్యం మనసు చలించిపోతుంది. ఆ దెయ్యం రమేష్ తో, మిత్రమా, నాకు తెలియకుండా ఇంతమంది ఆకలితో అలమటిస్తున్నారా? ఇంతమందిని నేను ఎప్పుడూ చూడలేదు, మొదటిసారిగా చూస్తున్నాను. మిత్రమా, వీళ్ళేంటి, దేశంలో ప్రపంచంలో ఎంతో మంది బిచ్చగాళ్ళు ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నారు. ఆ మాటలకు మనసు చెలించిపోయిన దయ్యం వెంటనే మనిషిగా మారి కొంత ఆహారం ప్రత్యక్షం చేసి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి వాటిని పంచి వాళ్ళందరి ఆకలి తీరుస్తుంది. అలా వాళ్ళ ఆకలి తీర్చుకున్న బిచ్చగాళ్లు స్త్రీ రూపంలో ఉన్న దయ్యాన్ని చూసి నమస్కరిస్తూ, నీకు చాలా కృతజ్ఞతలు తల్లి, మా అందరి ఆకలిని తీర్చావు. సంతోషంగా ఉండమ్మా. బాబు, నువ్వు కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటారు. వాళ్ల మాటలకి ఆ దయ్యం చాలా సంతోషపడింది. ఇక ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ కలిసి పేదవాళ్లందరికీ సహాయం చేస్తూ వాళ్ల ఆకలి తీరుస్తూ ఆనందపడుతూ ఉన్నారు. ఆకలి విలువ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తారు, అచ్చం వీళ్ళు కథలో చేసినట్టుగానే. అనగనగా వీరవాసరం అనే గ్రామంలో పుల్లయ్య అనే యువకుడు ఉండేవాడు. వాడు చాలా వింతగా ఆలోచిస్తూ ఉండేవాడు. విచిత్రమైన పనులు చేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు ఉన్నంత కాలం పుల్లయ్యకు బాగానే సాగింది. ఆ తరువాత తిండి దొరకక పని వెతుక్కుంటూ ఒకరోజు జమీందార్ గారి ఇంటికి వెళ్ళాడు. జమీందార్ గారిని కలిసి, అయ్యా, నా పేరు పుల్లయ్య, నాకు ఎవరూ లేరు. దయచేసి నాకు మీరు ఏదైనా పనిచ్చి పుణ్యం కట్టుకోండి అని అడిగాడు. అప్పుడు జమీందారు, నీకేం పని చేతనవును అని అడిగాడు. అయ్యా, మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను అన్నాడు వినయంగా పుల్లయ్య. సరే, ప్రతిరోజు నా గుర్రానికి మాలిష్ చేస్తూ ఉండు, దాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు జమీందారు. ఒకరోజు పుల్లయ్య గుర్రాన్ని బాగా తోముతూ, ఇది బాగా గుగ్గిళ్ళు తిని తెగ బలిసిపోయింది, పొళ్ళంతా నిగనిగలాడిపోతోంది. అదృష్టం అంటే దీనిది, నేను కనీసం జమీందారు గారి గుర్రమైనా కాకపోతుని అన్నాడు పుల్లయ్య. వెంటనే గడ్డి మేస్తున్న గుర్రం పుల్లయ్య కేసి తిరిగి,
ఏంటి, నువ్వు గుర్రం కావాలనుకుంటున్నావా? నిజంగానే అనుకుంటున్నావా లేక హాస్యానికి అంటున్నావా అని అడిగింది. గుర్రం అలా మాట్లాడేసరికి పుల్లయ్య బిత్తరపోయాడు. దానికేసి వింతగా చూస్తూ, నిజంగానే అంటున్నాను. గుర్రం జన్మలో ఎంత సుఖం ఉందో నిన్ను చూస్తుంటే తెలుస్తోంది కదా అని అన్నాడు. అప్పుడు గుర్రం, అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి, నా 2 చెవులు పట్టుకో, వెంటనే నువ్వు గుర్రంగా మారిపోతావు అని చెప్పింది. గుర్రం చెప్పినట్టుగా చేశాడు పుల్లయ్య. మరుక్షణమే పుల్లయ్య గుర్రంగా మారిపోయాడు. వెంటనే గుర్రంలో నుండి ఒక దయ్యం బయటకు వచ్చింది. ఇన్నాళ్లకు నాకు విముక్తి దొరికింది. నేను కూడా గుర్రానికి పెట్టే గుగ్గిళ్లకు కక్కుర్తిపడి జమీందారు గారి గుర్రాన్ని పట్టుకున్నాను. అప్పటి నుండి ఉండలేక పోలేక సతమతమవుతున్నాను. ఇప్పుడు నువ్వు దొరికావు కాబట్టి గుర్రానికి జరిగే భోగాలన్నీ నువ్వే అనుభవించు అని చెప్పి దయ్యం ఎగిరిపోయింది. దయ్యం అలా చెప్పాక పుల్లయ్యకు కంగారు పుట్టింది. తను అనవసరంగా పెద్ద పొరపాటు చేశానేమో అనుకున్నాడు. కాని చూద్దాంలే అని ఊరుకున్నాడు. 2 రోజులంతా బాగానే ఉంది. తరువాత గుర్రం బాధలు పుల్లయ్యకు తెలిసొచ్చాయి. జమీందారు గారి సవారీ చాలా కష్టం. ఆయన మాట మాటకి కంచీతో కొట్టడం, రికాబులతో డొక్కలో పొడవటం చాలా కష్టంగా అనిపించింది. ఒకరోజు గుర్రం అవతారంలో నుండి ఎలాగైనా సరే బయటపడి ఇంటికి వెళ్లిపోవాలని పుల్లయ్య నిశ్చయించుకున్నాడు. ఈలోగా జమీందారు తన సేవకులతో గుర్రాన్ని సిద్ధం చేయండి అని పురమాయించాడు. వాళ్లలో ఒకడు వచ్చి గుర్రాన్ని విప్పి బయటకు తీసుకువస్తూ ఉంటే పుల్లయ్య కాళ్లు విదిలించుకుని ఒక్కసారిగా పరుగులంకించుకున్నాడు. జమీందారు గారి సేవకులు గుర్రాన్ని పట్టుకోవాలని వెంటపడ్డారు. పుల్లయ్య తిన్నగా తన ఇంటికి పరుగెత్తాడు. అక్కడ అవ్వ వంట చేసుకుంటోంది. అవ్వ చేరదీసి తనను దాచిపెడుతుందని ఆశపడ్డాడు పుల్లయ్య. అవ్వ చుట్టూ తిరుగుతూ చకిలించాడు పుల్లయ్య. అవ్వకు గుర్రపు చేష్టలు అర్థం కాలేదు. కసురుకుంటూ చిచి అని బయటకు తరిమే ప్రయత్నం చేసింది. ఈలోగా జమీందారు సేవకులు అక్కడికి వచ్చేశారు. పుల్లయ్య వాళ్లకు లొంగకుండా మొరాయించాడు. వెనకాల కాళ్ల మీద లేచి వాళ్ళను గట్టిగా తన్నాడు. ఎలాగైతేనే మొత్తానికి జమీందారు గారి సేవకులు గుర్రాన్ని చితక్కొట్టి కళ్ళెం వేసి బంధించి తీసుకువెళ్లిపోయారు. బయటకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్న జమీందారు తన గుర్రం మీద దర్జాగా ఎక్కి కూర్చున్నాడు. ఎన్నడూ లేనిది గుర్రం విచిత్రంగా ప్రవర్తించసాగింది. గుర్రంలా కాకుండా విచిత్రంగా నడవసాగింది. జమీందార్ గారికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ రోజు దీనికి ఏదో దయ్యం పట్టినట్టుంది, దీని సంగతి చూడాలి అని కంచితో ఒక దెబ్బ కొట్టి రికాబు దాని డొక్కలో పొడిచాడు. ఆ దెబ్బలు తాళలేక గుర్రం రూపంలో ఉన్న పుల్లయ్య పిచ్చి పరుగులు తీయటం మొదలుపెట్టాడు. అప్పుడు జమీందారు ముందుకు పడబోయి గుర్రం మెడను గట్టిగా వాటేసుకున్నాడు. పుల్లయ్య అలాగే వేగంగా పరిగెత్తుతూ కాసేపటికి అలసట చేత ఒక గ్రామం పొలిమేరలో రొప్పుతూ ఆగాడు. అక్కడి గ్రామస్తులు రౌతు స్థితిని చూసి సాయం చేయాలని వచ్చారు. జనమంతా కలిసి గుర్రాన్ని పట్టుకోబోతే జమీందారుని కింద పడేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తన్నులు తన్ని మళ్లీ పరుగు మొదలు పెట్టాడు పుల్లయ్య. అలా అడవిలోకి వెళ్లిపోయి అక్కడ ఒక మర్రి చెట్టు దగ్గర ఆగాడు. అప్పుడు మర్రి చెట్టు మీద ఉన్న దయ్యం కిందకు వచ్చి, ఎలా ఉంది గుర్రం వేషం? దానా బాగా దొరుకుతోందా? గుగ్గిళ్ళు బాగున్నాయా? సాగుబడి బాగా సాగుతోందా అని కుశల ప్రశ్నలు వేసింది. బాగా బుద్ధొచ్చింది. అనవసరంగా గుర్రంగా అవతారం ఎత్తాను. ఏమని చెప్పమంటావు నా తిప్పలు? దయచేసి మళ్ళీ నేను మామూలుగా అయిపోయేటట్టు చెయ్యి అని దీనంగా వేడుకున్నాడు పుల్లయ్య. అప్పుడు దయ్యం జాలిపడి, అక్కడ ఏపుగా పెరిగిన గడ్డి తిను, నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా అయిపోతావు. ఇంకెప్పుడు ఇలాంటి విచిత్రమైన కోరికలు కోరుకోకు అని చెప్పింది. దయ్యం చెప్పినట్టుగా చేశాడు పుల్లయ్య. గుర్రం గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయింది. దాని నుండి పుల్లయ్య బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత పుల్లయ్యకు ఏం జరిగిందో గుర్తుకు రాలేదు. పుల్లయ్యకు చెప్పిందే కాని దయ్యానికి గుగ్గిళ్ల చాపల్యం పోలేదు. ఆ తర్వాత మళ్లీ గుర్రాన్ని ఆవహించి దయ్యం జమీందార్ గారి ఇంటికి వెళ్ళింది. అక్కడ వాళ్లు పెట్టిన ఉలవ గుగ్గిళ్లు కడుపారా తిని అక్కడే ఉండసాగింది. గుర్రం మామూలుగా ప్రవర్తిస్తూ ఉండడం చూసి జమీందారు తన మనుషులతో, ఏది ఏమైతేనే మొత్తానికి మన గుర్రాన్ని పట్టిన దయ్యం వదిలేనట్టుంది అని అన్నాడు. ఆ మాటలకు గుర్రానికి పట్టిన దయ్యం లోపల నవ్వుకుంది. అనగనగా ఒక గ్రామంలో మోహన్, మనోజ్ అనే 2 స్నేహితులుండేవారు. మోహన్ చాలా ధనవంతుడు, అలాగే ఒట్టి పిసినరివాడు. మనోజ్ పేదవాడు, అలాగే చాలా మంచివాడు. ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేసేవాడు. ఎలాంటి కష్టమొచ్చినా అన్ని దేవుడిపై భారం వేసి ముందుకు సాగుతూ ఉండేవాడు. ఒకరోజు
ఆ ఊరికి పెద్ద గాలివాన వరదలు రావడంతో మనోజ్ ఇల్లంతా నీటితో మునిగిపోయి అయ్యో భగవంతుడా, ఏంటిది? ఈ కష్టకాలంలో నువ్వే నాకు సహాయం చేయాలి. అంటూ బాధపడుతూ ఉన్నాడు. ఆ రోజు సాయంత్రానికి మొత్తం నీళ్లు తగ్గిపోయాయి. ఎప్పటిలాగే అంతా మామూలు స్థితికి వచ్చింది. పాపం మనోజ్ ఇల్లు మాత్రం కూలిపోయింది. అప్పుడు వెంటనే మనోజ్ తన మిత్రుడైన మోహన్ దగ్గరికి వెళ్ళి, మిత్రమా, గాలివాన వరదలకు మా ఇల్లు మొత్తం కూలిపోయింది. నేను నా భార్య ఉండటానికి నిలువ నీడ కూడా లేదు. నువ్వే ఏదో విధంగా కొంత డబ్బు సహాయం చేస్తే ఆ డబ్బుతో కొత్త ఇల్లు నిర్మించుకొని చిన్నగా నీ అప్పు తీరుస్తాను. ఈ ఒక్క సహాయం చేయి మిత్రమా. ఇప్పుడు నా దగ్గర నీకు ఇవ్వడానికి అంత డబ్బేం లేదు. నేను నీకు సహాయం చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను మిత్రమా, ఏమనుకోకు. ఆ మాటలకి మనోజ్, మరేం పర్వాలేదు మిత్రమా, సరే నేను వెళ్ళి వస్తాను అంటూ బాధపడుతూ అతని భార్యను తీసుకుని నడుచుకుంటూ అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద నిలబడి ఉండగా అతని భార్య, ఏవండి, మీ మిత్రుడి దగ్గర డబ్బు ఉండి కూడా లేదు అని అబద్ధం చెప్పాడు కదా? అవును, అతను పిసినారివాడే కానీ స్నేహం కోసం ఖచ్చితంగా సహాయం చేస్తాడనుకున్నా. అతను ఇప్పుడు కూడా తన పిసినారితనాన్ని చూపించాడు. ఇక మనం ఈ అడవిలోనే జీవించాలి అంటూ బాధపడతాడు. ఇంతలో ఒక్కసారిగా వారు నుంచిన చెట్టు వారితో మాట్లాడడం ప్రారంభించింది. మీ కష్టాన్నంతా నేను విన్నాను. మరేం బాధపడకండి, నేను మీకు సహాయం చేయగలను. ఎందుకంటే నేను సామాన్య చెట్టును కాదు, మాయా చెట్టుని. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ ఎంతో ఆశ్చర్యంతో, నువ్వు మాయ చెట్టువా? మాకు సహాయం చేస్తావా? ఇదంతా మాకు ఒక కలలాగా ఉంది. అవును, నేను మీకు సహాయం చేస్తాను. కానీ నేను నీటిని తాగి చాలా రోజులవుతుంది. నాకు కొన్ని నీళ్లు పోయండి, నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. వెంటనే అతను పక్కనే ఉన్న నది నుండి నీటిని తీసుకువచ్చి ఆ చెట్టుకి పోశాడు. వెంటనే ఆ చెట్టుకున్న ఆకులన్నీ డబ్బులుగా మారి కింద రాలాయి. వాటిని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి, నీకు చాలా కృతజ్ఞతలు. నీ మేలు ఈ జన్మలో మరిచిపోలేం అంటూ ఆ చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ డబ్బుతో వాళ్ళు మంచి ఇల్లు కట్టుకొని హాయిగా జీవిస్తూ ఉంటారు. కానీ ఆ ఊళ్ళో చాలా మందికి అనుమానం, మనోజ్ ఒక పేదవాడు, కానీ ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద ఇల్లు కట్టుకుని ఎలా జీవించగలుగుతున్నాడు? అసలు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా అనుకుంటున్న వాళ్ళందరికీ మనోజ్ స్వయంగా మాయా చెట్టు గురించి చెప్పాడు. దానిని విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆ రోజు నుండి ఊళ్ళో అందరూ ఆ మాయా చెట్టు గురించి, మనోజ్ గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోటా పాకి మోహన్ వరకు చేరింది. అప్పుడు మోహన్ తనలో తాను, ఓహో, వీడికి డబ్బు ఇలా వచ్చిందన్నమాట. వాడు ఒక కుండ నీళ్లు చెట్టుకు పోసి డబ్బు తెచ్చుకుంటే నేను 10 కుండల నీళ్లు పోసి మరింత డబ్బు తెచ్చుకుంటాను అని అనుకుని ఆ మాయా చెట్టు దగ్గరికి వెళ్లి పక్కనే ఉన్న నదిలో నుండి నీటిని తీసుకువచ్చి ఆ చెట్టుకి పోయటం ప్రారంభించాడు. అతను దురుద్దేశంతో నీటిని పోయడంతో మాయా చెట్టు అంతా ఎండిపోయింది. అక్కడ ఊర్లో మనోజ్ని కొందరు ఆ మాయా చెట్టు చూపిస్తే మాకు కూడా సహాయం చేస్తుందేమో అని ఆశతో అతని దగ్గరికి వచ్చి ఆ విషయం గురించి అడుగుతారు. మీరు నాతో రండి, ఆ చెట్టు మీకు కూడా సహాయం చేస్తుంది అంటూ వాళ్ళందరినీ ఆ మాయా చెట్టు ఉండే ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. కానీ అప్పటికి మోహన్ చేయాల్సిన పొరపాటంతా చేసేశాడు. దాన్ని చూసిన మనోజ్, ఎంత పని చేశావు? ఇదంతా అవటానికి కారణం నీ ఉద్దేశమే అనుకుంటా. ఈ మాయా చెట్టు గనక ఉండి ఉంటే వీళ్ళందరి బతుకులు బాగుపడేవి. నీ దురుద్దేశంతో వీళ్ళందరికీ అన్యాయం చేశావు అంటూ అందరూ కలిసి అతన్ని చితకబాదారు.